సునాదస్వరము డిసెంబర్ 17. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవావలనే నాకు సహాయము కలుగును. కీర్తనలు 121 మొదటి 2 వచనములు. మరి మనకు సహాయము యెహోవావలనే కలుగుతుంది. అదే ప్రభు ఈ రోజున బయలుపరుస్తున్నాడు. మనకు సహాయం కావాలని ఎవరి వైపు చూసినా ఎక్కడి నుండి సహాయం దొరుకుతుందని మనం వెతికినప్పుడు ఆయనే మనకు సహాయం చేసే దేవుడు. అందుకే వాగ్దానం చేస్తున్నాడు. మరి ఆయన వైపు మనం చూసినప్పుడు ఆయన అన్ని విషయాల్లో మనల్ని కాపాడి రక్షిస్తాడు. మన పాదంలో త్రొట్టిల్లకుండా ఆయన కాపాడే దేవుడు. ఎందుకంటే ఆయన కునుకక నిద్రపోకుండా కాపాడి రక్షిస్తాడు. అందుకే నిత్యం ఆయన వైపు చూడాలి. మన కుడి పక్కన ఆయన నీడగా మనకు తోడుగా ఉంటాడు. మన ప్రయాణాలు, మన రాకపోకలు అన్నిట్లో కాచి కాపాడే దేవుడు. ఎండ దెబ్బైనా, వెన్నెల దెబ్బైనా ఏది రాకుండా నేను కాపాడుతానని వాగ్దానం చేస్తున్నాడు. ఎటువంటి అపాయం రాకుండా మన ప్రాణంను సురక్షితంగా కాపాడి రక్షిస్తాడు. అందుకే మనుషుల వైపు, పరిస్థితుల వైపు కాకుండా దేవుని వైపు మనం చూసినప్పుడు, ఆయన వైపు కన్నులెత్తినప్పుడు ఆయన వల్లే మనకు సహాయం కలుగుతుంది. యేసు ప్రభు నిత్యము తండ్రి వైపే చూశాడు. ఆయనకి ఏది కావాలన్నా, ఏ అవసరం ఉన్నా తండ్రిని ఆశ్రయించాడు. ఆయన నుండే ప్రతి అవసరం తీర్చబడింది. అందుకే యేసు ప్రభు తన శిష్యులకు నేర్పించాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 9-11 వచనంలో చదివినప్పుడు మరి తండ్రి వైపు చూడమని చెప్పాడు. మరి పరలోకమందున తండ్రిని ఘనపరచమన్నాడు. అనుదిన ఆహారం కావాలన్నా, ఏ అవసరత అయినా, క్షమాపణ కావాలన్నా, శోధన నుండి తప్పింపబడాలన్నా, కీడు రాకుండా మనం కాపాడబడాలన్నా, ఏది కావాలైనా మన తండ్రి వైపు మనం చూసినప్పుడు మనల్ని ఆయన కాపాడి రక్షించే దేవుడు. కాబట్టి నా ప్రియ సహోదరి, సహోదరా, మరి నాకెవరు సహాయం చేయట్లేదు, నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఇప్పుడు ఏ విధంగా నాకు సహాయం దొరుకుతుందని అధైర్యపడొద్దు. కొండల వైపు కనులెత్తుదాం. మన పరలోకమందున్న తండ్రి వైపు చూద్దాం. ఆయన కునుకక నిద్రపోకుండా మనల్ని కాపాడుతాడు. ఆయన సమస్తాన్ని మనకు అనుగ్రహించే దేవుడు. మనకున్న అవసరత ఏదైనా మనల్ని తోడుగా ఉండి మరి ఆయన తన పరలోక దీవెనతో నింపి అన్ని విషయాల్లో మనల్ని సంరక్షించే దేవుడు. మన ప్రాణమును కాపాడుతాడు. కాబట్టి విశ్వాసంతో ఆయనను ఆశ్రయించి అన్ని విషయాల్లో ఆయన నుండి సహాయమును పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి తండ్రి. ఎవరికి ఏ సహాయం కావాలో, ఎవరికి ఏది అవసరం ఉందో ప్రభువా, నీ వైపు చూస్తున్నప్పుడు ప్రతి ఒక్కరికి కూడా మీరే సహాయం దయచేసి దీవించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంచులాచరణ్.